అండ్ ఆల్రెడీ మనకి నైట్ అంతా పులియబెట్టింది ఇది చద్దన్నం రెడీ అయిపోయింది. మరి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనేది చూద్దాం. ఓకే గురూజీ, నెక్స్ట్ ప్రాసెస్ ఏం లేదండి, తినడమేనా? మీరేమో పక్కన పెట్టారు, అరేంజ్మెంట్స్ చేశారు. అయితే ఇందులో మనం ఏం చేయొచ్చు అంటే కొంచెం లైట్ పించ్ సాల్ట్ వేసాం కదా సాయంత్రము, మనం ఇప్పుడు కొంచెం లైట్ పించ్ సాల్ట్ వేసుకోండి. లైట్ సాల్ట్, వీలైనంత వరకు సాల్ట్ లేకుండా ఉంటే చాలా బాగుంటుంది, కమ్మగా ఉంటుంది. సో ఇప్పుడు మనం దీన్ని ఏం చేద్దామంటే గార్నిషింగ్, అది మన ఇష్టం. సో గార్నిషింగ్ మనము ఏం లేదండి, ఇప్పుడు మనం పోపు చేసాము, ఇది పోపు చేస్తేనే మన వాళ్ళు తింటారు కదా, మన తెలంగాణ ఆంధ్ర వాళ్ళు తినడానికే పుట్టినరు. కొంచెం కొత్తిమీర వేసుకోండి. దిస్ ఈస్ ద చద్దన్నం. ఇప్పుడు మనం తిందాం. సో టేస్ట్ చేసి చెప్తానండి, ఇది రైస్తో చేసింది కాదు, సో మిల్లెట్స్తో తయారు చేసింది అనమాట. రోజుకు ఒక మిల్లెట్ మనం యూజ్ చేసుకోవచ్చు. గురూజీ, చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. అండ్ ఇందులో సాల్ట్ అసలు నాకేం తెలియట్లేదు, అసలు తక్కువ వేసాము, చాలా తక్కువ వేశారు. మనం తక్కువ వేసుకుంటేనే మంచిది, ఎందుకంటే ఇంత హెల్దీ ఫుడ్ తింటున్నప్పుడు అంతా ఆరోగ్యకరంగా తయారు చేసుకోవాలి.